కొంతమంది మాకు అవకాశం రాలేదు వాళ్ళకి తెలుసు వృతాభక్తి అంటారా అందరేమో ఎంతైనా వృతాభక్తిగా ఇస్తారంట. సరే పదంతో ఏముంది ఏం చెప్పినట్టు ఏం చెప్పినట్టారు తీసుకోవటం మేనేజ్ చేయడం ఇంట్రెస్టే ఉంది. మందిరం రాకపోయినా ఇబ్బంది లేదు, 4 ప్రిన్సిపల్ మాత్రం వైలేట్ చేయదు. నలుగురు కలిసి అక్కడ మందిరం కట్టాలనుకున్నారు. మీకు అవకాశం ఉంటే ఇదిగో నేను ఇక్కడ ఇంకో మెట్లు కట్టిస్తాను, అలాగే నేను విగ్రహం పెట్టిస్తాను, నారాయణ గెలిచారు. నాతో యాక్చువల్గా చెప్పాలంటే ఆయన గురించి చెప్పలే. విగ్రహం పెట్టారా సార్ అని అడిగాడు ఒకసారి. ఇప్పుడు విగ్రహానికి ఏముంది నేను దానికి నువ్వు వచ్చినప్పుడు పెట్టుకుంటాను దానికి, బాబా ఫోటో మాత్రం ఉంటుంది అని చెప్పారు. ఆయన తర్వాత పోయి నేను విగ్రహం ఇటాలియన్ మార్పులు చేయాలి, లక్షలు నేను మాత్రం వద్దని చెప్పాను. అన్ని లక్షలు పోసి ఆ విగ్రహాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉందా? నాకైతే మాత్రం ఇష్టం లేదండి. మా చుట్టూ సార్ మాకు బాబా బర్త్డే మేము చేసుకుంటాం ఇష్టం. ఆయనే ప్రయత్నం చేసుకుంటున్నాడు, ఆయనే మనుషులు పంపిస్తున్నాడు, ఆయనే కమ్యూనికేట్ చేసుకుంటూ ఏం చేసుకుంటున్నాడు ఆయన చేసుకుంటున్నాడు. విగ్రహం తీసుకుని వచ్చి అక్కడ పెట్టేదాకా ఆయనదే బాధ్యత. దీంట్లో ఆయన దగ్గర నుంచి ఎవరు రూపాయలు తీసుకోవాలి. అట్లా ఎవరైనా వచ్చి మేము వృతాభక్తిగా చేస్తున్నామనంటే ఇసుకలో నీళ్ళలో మునిగి ఇసుకలో వదిలేసేసి ఇసుక తీసుకుపో నువ్వు అని బాబు ఓ మళ్ళా సముద్రంలో పోయి మనం మునిగి అయితే వృతాభక్తి మళ్ళా పోయింది సముద్రం దాల్చడానికి. అట్లా అట్లా ఉండి ఇదిగో నేను సేవ తీసుకుంటున్నాను, ఏమేమి మిగిలి ఉన్నాయి నేను చేస్తాను, ఇదిగో మెటీరియల్ నేనే కొనుక్కొని నేను ఇస్తాను అని ఎవరైనా చేయగలిగితే చేయలేదు. అవంతా మాకు విలుపడుతుంది. క్యాష్ కోసం మీకు మొహాన పడుతూ అన్నారు ఎవరైనా, మనకేం అవసరం లేదు. రూపాయి తీసుకోవద్దు, 10 కోట్లు ఇచ్చినా తీసుకోవద్దు. కాబట్టి క్లియర్ గట్టిగా చెప్పాలి. మేము 10 మంది కలిసి చేస్తున్నామండి, దీంట్లో ఆర్గనైజేషన్ లేదు ఏం లేదు. నిజానికి చెప్పాలంటే స్కూల్లో ప్రేయర్ హాల్ కింద స్టార్ట్ అయింది. గురువు గారు చెప్పింది స్కూల్లో ప్రేయర్ హాల్ కింద చేయమన్నారు. అది బాబా మందిరం కాదు. కానీ మేము అక్కడ మాకుండే ఎమోషనల్ అటాచ్మెంట్ వల్ల, గురువు గారికి మాకుండే పర్సనల్ అటాచ్మెంట్ వల్ల మేము 10 మంది అక్కడ తను ఒక మందిరం లాగా చేసుకుని పబ్లిక్ ఓపెన్ చేయాలనుకుంటున్నాం. మేము నలుగురం కలిసి చేసుకుంటున్నాం, ఇన్ఫార్మల్ వేలో చేసుకుంటాం. మేమే పోతున్నాం, మేమే చేసుకుంటాం. మీరు కూడా ఆలోచిస్తారండి, బాబా సేవకి మేమే అర్థం. కానీ మీరు ఇచ్చే డబ్బుకి ధర్మకర్తగా వ్యవహరించారు మాత్రం ఇక్కడ ఎవరు లేరు. మీ డబ్బుకి మీరే ధర్మకర్తలు కాబట్టి వచ్చి చేసుకోవచ్చు. ఎవరైనా రావచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు, దానికి ఏం అబ్జెక్షన్. ఓన్లీ సమ్ పీపుల్కి మాత్రమే అవకాశం ఉన్నట్టు కరెక్ట్ కాదు. ఎవరికి అడగొద్దు పోయి, ఎవరికి పోయి మీరు ఇటువంటి అవకాశం ఒకటి ఉంది మీరు చేసుకున్నా కూడా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. బాబా బుద్ధి పుట్టించి వాళ్ళకి అనిపిస్తుండదు వస్తారు, మేము చేసుకుంటా ఉంటారు, వాళ్ళనే వచ్చి ఆ మెటీరియల్ గురించి ఇచ్చేసుకోండి. డబ్బులు మాత్రం ఎవరికి ఇవ్వద్దని చెప్పండి, ఎవరు తీసుకోవద్దు, మీరు ఎవరు కూడా. ఆ ట్రాన్సాక్షన్ మనకు జరగలేదు, ఆగిపోయింది. నాకు అది ఆనందం. రూపాయి తీసుకొని మందిరం కట్టేదానికంటే తీసుకోకుండా మందిరం లేకుండా పోవడం. మందిరాలు కట్టాలనేటువంటి ఆతృత ఉంటుంది. ఏం చెప్పండి, కరెక్ట్ అయింది. డైరెక్ట్గా లేబర్ కాంట్రాక్టర్ ఉన్నాడు, లేబర్ కాంట్రాక్టర్కి పే చేయాలి. లేబర్ కాంట్రాక్టర్కి పే చేయాలి. లేబర్ కూడా మనం కాంట్రాక్ట్ ఇస్తాం కదా, లేబర్ కాంట్రాక్ట్ ఇస్తే వాళ్ళకి వస్తే నేను దానికి సంబంధించినటువంటి షాపర్ ఇవ్వము. వాళ్ళే వచ్చి లేబర్ కాంట్రాక్టర్కి డైరెక్ట్గా ఇవ్వాలి. మీరు తీసుకొని ఇవ్వద్దు, చేతితో తాకని కూడా తాకు. అట్లా అవకాశం ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, వీలయ్యి అక్కడికి వచ్చి కూర్చొని ఇవ్వగలిగినటువంటి వాళ్ళనే ఇవ్వాలి. ఏమిటి బలవంతం లేదు, తనకు అసలు ఆలోచనే వద్దు. మందిరం ఎట్లా జరుగుతుంది అది అవుతుంది. ఎవరు రాకపోయినా జరగాలని బాబా సంకల్పమైతే జరుగుతుంది. ఇంత కూడా ఆందోళన అవుతుంది. మనం పే చేయొచ్చు, వాళ్ళే వచ్చి మాట్లాడుకోవచ్చు. అది కూడా కాకుండా వీలైతే షాప్ కూడా మీరు చూస్ చేయొచ్చు.
షాప్ వీలైనంత వరకు మీరే చూస్ చేయండి, ఫలానా షాప్లోనైనా కూడా వీలైతే వాళ్ళని చూస్ చేస్తారు. వాళ్ళకి ఇంకా చీప్లో దొరికేది ఉంటే ఆ కాంట్రాక్ట్స్ ఉండొచ్చు, అలాగే ఉపయోగపడుతుంది. లేదా షాప్ వాడితో మాట్లాడి మీరు అరేంజ్మెంట్స్ ఉందేమో మాకేం తెలుసు, మాకేం తెలుస్తుందండి, మీకేం అరేంజ్మెంట్ ఉందో. నేనంతవరకు అదే పద్ధతిలో చేయండి, వాళ్ళనే షాప్ చూసుకోమని. లేదంటే మాకు తెలియదు మీ షాప్ అని అంటే మీరు ఒకసారి మీరు మాట్లాడండి, మీరే డైరెక్ట్గా మాట్లాడుకొని మిగతా ప్లేసెస్ అని కంపేర్ చేసుకొని చేయండి అని చెప్పాలి. అదే ఈ షాప్లోనే కొనండి అని చెప్పండి. అది డైరెక్ట్గా మన ప్రిన్సిపల్ వైలేట్ చేస్తుంది. కష్టమే నేను చెప్పిన ప్రకారంగా చేయటం అంటే, కష్టమైతే అయింది, లేట్ అయితే అయింది. నేను చెప్పినా కాకుండా పోయినా పర్లేదు అంటున్నా, ఇక దానికి ప్రాబ్లం ఏంటి? ఒక్కటే, మనం చేసినటువంటి మందిరం బాబా మహిమకు, బాబా డిగ్నిటీకి ప్రతీకగా ఉండాలి. పోయి ఆయన తరపున ఆయనకి మందిరం కట్టిస్తున్నామని మాకేమైనా ఇస్తావా? చెయ్యంటూ జాపితే బాబా ముందు జాపాలంతే, ఇంకొక దగ్గర జాపే కూర్చుంది. అది బాబా గురించి పోయి అడగటం. బాబా మందిరం అంటే ఆయన ఇల్లు, బాబా ఇల్లు కట్టిస్తా నాకేమైనా ఇస్తావా అని అడగటం కంటే దాంతకంటే అన్యాయం అక్రమం ఇంకోట్లేదు, అసహ్యం ఇంకోట్లేదు. ఈ ప్రకారంగా మీరు చేయగలిగితే నిజమైన గుడి ఇక్కడ ముందు, ఇక్కడ ఫారం అవుతుంది. అక్కడ గుడి కట్టారు, ఈ గుడి కట్టుకోవటం మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ గుడి కట్టుకుంటే ఆ గుడి కట్టుకోకపోయినా ఇబ్బంది లేదు, వస్తే లేదు. బాబా మందిరాన్ని ఒకవేళ మామూలు ప్రాపంచికంగా చూసినా సరే ఈ రకంగా కూడా కట్టవచ్చును అని ప్రపంచానికి ఒక లీఫ్లెట్, ఒక డొనేషన్ ఎవరిని చేయదాకా అడగకుండా మనలో ఉండేటువంటి ప్రేమ, సాయి భక్తి అనేటువంటి దానికి ఒక ప్రతీక కిందనే తయారు కావాలి. దాంట్లో ఎక్కువ తక్కువ అనేది లేదు. విగ్రహం ఇచ్చే ఆయన 25 లక్షలు ఇవ్వచ్చు కాక, ఇంకొక ఆయన 25 రూపాయలే ఇవ్వచ్చు కాక, ఏమీ చేయలేని వాడు ఉన్నారు, అక్కడికి వచ్చి కూర్చొని ఒక టీ ఆర్డర్ చేసి తీసుకుని వచ్చి అక్కడ లేబర్కి టీలు ఇవ్వండి చెప్పండి. నేను ఇవ్వలేనండి, నేను 50 రూపాయలు ఇవ్వదలుచుకున్నాను, నెట్ ఇవ్వాలండి అని అంటాడు. ఆయన పే చేసి టీలు కొనుక్కో, అక్కడ లేబర్ పని చేస్తున్నారు, వాళ్ళకి అందరికీ టీలు సప్లై చేసి ఏదో ఒకరికి పోయింది. ఆ 25 లక్షలు ఎంత వాల్యూ, ఇదే అంతే వాల్యూ. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్తో మాత్రం ఉపయోగపడుతుంది, దాంట్లో ఇన్వాల్వ్ కాదు.